హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది దేవరా మూవీ రివ్యూ గురించి. ఏం లేదండి, వెరీ స్వీట్ అండ్ షార్ట్గా చెప్పేస్తా. ఫస్ట్ అయితే మనం మాట్లాడుకోబోయేది ఎన్టీఆర్ గురించి. ఆయన గురించి ఎంత ఎక్కువ చెప్పినా చాలా తక్కువనే అనిపిస్తుంది. ఎందుకంటే దేవరా మూవీలో ఆయన చేసిన డ్యూయల్ రోల్ ఏదైతే ఉందో వేరే లెవెల్. అసలు ఆయన డైలాగ్ మాడ్యులేషన్స్ అవనియండి, ఆయన డ్యాన్స్ అవనియండి, ఆయన పెర్ఫార్మెన్స్ అవనండి, ఓవరాల్గా సినిమాకి అతి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది ఎన్టీఆర్ గారు చేసిన యాక్టింగ్ మాత్రమే. ఈ కథకైతే మాత్రం ఎన్టీఆర్ గారు కాకుండా ఇంకెవరినైతే ఊహించుకోవడం జరగని పని. జాహ్నవి కపూర్ గారు, ఆమె కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. కాకపోతే ఇద్దరి మధ్యన లవ్ స్టోరీ ఏదైతే ఉందో అది అంతగా ఆకట్టుకునే విధంగా లేదు. యాజ్ యూజువల్గా అనిరుద్ధ్ భయ్య కూడా మ్యూజిక్ అయితే చింపి పడేశాడు. కానీ కంపేర్ టు జైలర్ అండ్ మిగతా తమిళ మూవీస్తో చూసుకుంటే ఇది కొంచెం డ్రాబ్యాక్ అనే చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ పరంగా రత్నవేలు గారు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారండి. కాకపోతే విఎఫ్ఎక్స్ టీం చాలా కేర్ తీసుకుని ఉండాల్సింది. సినిమాటోగ్రఫర్ రత్నవేలు గారు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా ఫ్రేమ్స్ అన్ని పెట్టారు. కాకపోతే డైరెక్టర్ ఏమో విఎఫ్ఎక్స్ మీద ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే చాలా బాగుండేది. కొట్టాల శివ గారు కథ అయితే చాలా అంటే చాలా బాగా రాసుకున్నారు, చాలా బాగా చూపించారు. కాకపోతే స్క్రీన్ ప్లేలో ఎక్కడో చిన్న రొటీన్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే వెరీ డీసెంట్గా ఉందండి. సెకండ్ హాఫ్ వచ్చేసి మాత్రం హైలీ ప్రతి ఒక్కరూ ఎక్స్పెక్ట్ చేసే విధంగా అనిపిస్తుంది. క్లైమాక్స్ వచ్చేసి ఇంకా వేరే లెవెల్. ఖచ్చితంగా అందరూ వెళ్ళి చూడాల్సిన మూవీయే, బట్ వన్ టైం వాచ్. ఇదైతే నా పర్సనల్ రివ్యూ.